రోజున దేవుని కాపుదల లేక అనేక కుటుంబాలలో సమస్యల వెంబడి సమస్యలు తలెత్తుతూ ఉన్నాయి. దేవుని కాపుదల లేక బయటికి వెళ్ళిన వ్యక్తి తిరిగి ఇంటికి వస్తాడన్న దాఖలాలు లేని పరిస్థితుల్లో, దేవుని కాపుదల లేక ఈ రోజున అనేక గర్భాలను సాతానుడు దొంగిలించేస్తూ ఉన్నాడు. అయ్యా 3 నెలలైందయ్యా, 3 నెలల దాకా నిలబడిన గర్భం తర్వాత పోయిందయ్యా. కారణం ఆ గర్భానికి ఏ కాపుదల లేదు, దేవుని కాపుదల లేకపోవడం వలన. అయ్యా నా పిల్లవాడుదిగో ఉదయాన్నే లేచి స్కూల్కి వెళ్ళాడయ్యా, వచ్చేటప్పుడు బస్ కింద పడిపోయాడయ్యా. అయ్యా నా యవనస్తు నా చేతికి అందిన బిడ్డయ్యా ఇదో ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయిందయ్యా. అయ్యా నా చేతికి అందిన కుమారుడయ్యా ఇదిగో లోక సంబంధమైన పనికి మాలిన వ్యవహారాల్లో కూరుకుపోయాడయ్యా. ఈ పరిస్థితులన్నీ కలగటానికి గల కారణాలు ఏమిటయ్యా అంటే నీ కుటుంబానికి ఏ కాపుదల లేదు. చెప్పాలి అందరు చెప్పాలి. దేవుని కాపుదల కరువైపోవడం వలన బ్రతుకుతున్నాము కానీ మన కుటుంబాలకు ఏ కాపుదల లేదు. దేవుని కాపుదల లేకపోవడం వలన మన పరిస్థితులన్నీ ఇదిగో ఇలాగున మారిపోతూ ఉన్నాయి. అయ్యా నా కొడుకు నా మాట వినట్లేదు, నా కుమార్తె నా మాట వినట్లేదు, నా భర్త నా మాట వినట్లేదు, నా భార్య నా మాట వినట్లేదు. పరిస్థితులన్నీ చేదాటిపోతూ ఉన్నాయి, పరిస్థితులన్నీ గందరగోళంగా మార్చబడుతున్నాయి. అనుకున్నది ఒకటైతే జరుగుతున్నది మరొకటయ్యా. ఈ పరిస్థితులకి గందరగోళాలకు గల కారణం ఏమిటంటే నీ గుడారము చుట్టూ దేవుని కాపుదల కరువైంది. ఏది కరువైంది? మాట్లాడాలా? దేవుని కాపుదల కరువైంది. దేవుని కాపుదల నీకు కావాలి అంటే నీవు దేవుని మందిరపు అనుభవాలలో నిలిచి ఉండాలి. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని గణపరుస్తాం.